రాజకీయాల్లో ఉన్నోళ్ళు కొంచెం ముందు వెనక పట్టు విడుపు కొంచెం ఈ ఎన్నాళ్ళు ఇవన్నీ ఉంటాయి. సో మీరేంటి వద్దు నేను రాజకీయాల్లో ఇంకా నేను ఫర్దర్గా ఉండదలుచుకోవట్లేదని ఏమైనా ఉద్దేశంలో ఉన్నారా? వ్యక్తిత్వాన్ని చంపుకొని మనిషిగా నన్ను నేను చంపుకొని సిగ్గులేని రాజకీయాలు చేయటానికైతే నేను లేను. ఒక వ్యక్తిగా నేను ఉండగలిగితే ఆ పరిస్థితి ఉంటే నేను రాజకీయాల్లో ఉంటా. ఇప్పుడు మీరు మాట్లాడిన వ్యాఖ్యలు కావచ్చు, ఇంతకుముందు మాట్లాడిన దానికి ఆజ్యం పోసేలాగా ఇవన్నీ కావచ్చు, 1 కోటి మంది దళితులు, వాళ్ళు క్రిస్టియన్లు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, హూఎవర్, దళితులు మనోభావాలు గాయపడితే 1 కోటి మంది దళితులు నా రాష్ట్రంలో లేరు. నా రాష్ట్రంలో దళితులు 5-6 లక్షలే కలరు. వారి కోసమే నేను పోరాడుతున్నా. వారి హక్కుల కోసం రాజ్యాంగబద్ధంగా నేను పోరాడుతున్నా. ఇది కించపరచడం కింద కన్సిడర్ కాబడదా? ఎలా పాయింట్ అవుట్ చేసి అది కాదు ఇది అని చెప్పి పాయింట్ అవుట్ చేసి నొక్కి నేను ఇప్పుడు దాకా మీరు ఏదో అప్పర్ కాస్ట్ అనుకున్నాను, అదే కమ్మర్ ఏదో అనుకున్నా. మీరేంటి క్రిస్టియన్నా? కులం బై కాదండి, బై ఛాన్స్ మారిన ఎస్సీ కాదు. నేను ఎస్సీ అని కాదు, నేను అగ్రకులానికి సంబంధించిన భావాజాలం అనేది నా దగ్గర లేదు. నా దగ్గర లేదని నేను మీకు ముందే చెప్పా. నా దగ్గర లేదని నేను ముందే చెప్పా. ఆ రోజుల్లో హర్షకుమారు నేను ఫ్రెండ్స్ అని కూడా చెప్పా. ఆ భావజాలం ఉంటే హర్ష నేను ఫ్రెండ్స్ ఎందుకు అవుతాం? ఇప్పుడు శత్రువులు కదా, రాజకీయ శత్రువులు కదా. రాజకీయ ప్రత్యర్థులు, శత్రువులు కాదు. కానీ మీరు మాట్లాడుతున్న కాదండి, నాకు హర్ష కాదు, ఈ మధ్యన ఎందుకు అలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాల. హర్ష కొడుకు శ్రీరాజు నాకు రెగ్యులర్ టచ్లో ఉండేవాడు. కానీ ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆ ఇమిటేషన్స్ అవన్నీ క్రిస్టియానిటీకి సంబంధించిన ఇమిటేషన్ చేస్తున్నారు. అర్థం కావాలని అది కించపరచడం అని ఎవరన్నా అనుకుంటే దానికి నేనేం చేయను. ఎందుకు అలా కించపరచడం ఉంది అంటే ఆ భాష సరైన భాష కాదా? నేను కాదని నేను అంటలేదు. ఎవరైనా అలా అఫెండ్ అయితే ఏదన్నా బూత్ భాష నాకు తెలియదు. అది చక్కని భాష అనుకుని అందరూ కూడా చక్కటి తెలుగు వచ్చినా కూడా ఆంగ్లీకరించే మాట్లాడుతున్నారు. వారికి అర్థం ఒకటి అలాగంటే ఇది ఎగతాళిగా అనుకునే అవకాశం. ఎగతాళిగా అనుకుంటే నేనేం చేయను. నేను తాళి అంత స్వచ్ఛంగా మాట్లాడా, మీరు ఎగతాళి అంటే మరి నేనేం చేయను. రఘురామకృష్ణరాజు గారు, మీకు ఢిల్లీ రాజకీయాలు బాగున్నాయా, స్టేట్ రాజకీయాలు బాగున్నాయా? ఢిల్లీ. స్టేట్ ఎందుకు నచ్చలేదు? ఏం మరి నాకెందుకు, మరి 2 లోకల్గా ఉన్నాయా? నా మైండ్ సెట్కి అంటే బలవంతంగా ఢిల్లీ అక్లమటైజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి నన్ను. అక్కడి నుంచి ఇక్కడికి రానివ్వకుండా రకరకాల కేసులు పెట్టి వస్తానన్నప్పుడల్లా అలవాటైపోయింది. ఢిల్లీలో అంటే ఆల్మోస్ట్ మిస్ అవుతున్నారా ఢిల్లీ? డెఫినెట్గా మిస్ అవుతున్నా. బట్ దట్ డజంట్ మీన్ ఐఎమ్ డిస్లైకింగ్ మై ప్రజెంట్ అసైన్మెంట్. ఇది వారానికి 5 రోజులు నేను కాన్స్టిట్యున్సీలోనే ఉంటున్నాను నిరంతరం. మీరు ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఉండొద్దని అడుగుతారేమో మీరు చేస్తున్న ఇవన్నీ చూసిన తర్వాత. నువ్వు హైదరాబాద్ ఢిల్లీలో ఉండనంటారేమో. మరి ఏమన్నా ముఖ్యమంత్రి గారు నన్ను ఢిల్లీ పంపించేస్తే వెళ్ళిపోతాను.